రిపోర్టర్ని సార్ నేను. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 మన రాష్ట్రంలో పడక 13 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ 50 ఎబో అయింది. వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏమంటారు అంటే 46 కాదు, ఈ ఒక్క నోటిఫికేషన్కి 51 ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాం, ఈ ఒక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టుకోవచ్చు అని అంటారు. దాని మీరు 10 ఏండ్ల నుంచి వాళ్ళు మేము అన్నీ చేసినాం కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి, మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్నీ అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం 1 గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరుకి ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏండ్ల నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన సోయి బాధ్యత లేదు. బాధ్యతారహితంగా గాలి కొదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన. ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినాం, ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినా అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి ఎట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబామర్దులు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబామర్దులు అవి మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వండున్నాం, ఆయన వచ్చి తెడ్డు తిప్పుతుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా, బయట దూల లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్ గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏండ్లకు చేసినాము. అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలో తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏళ్లతో ఇచ్చిన దాన్ని ఈ 2 ఏళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము. సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నా. నెక్స్ట్ సార్ కొండల్ 10 టీవీ సార్. ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు. ఆ వర్గాలకు మీరు ఏం చెప్పదు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు, ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే
మంచిగా ఉంటుంది బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది.